అతి శ్రేష్ఠ నామంలో మహాగణుడు మహాదేవుడికి స్తోత్రాలు తెలుసుకుని అందరూ అన్నారు. ఒకరి పక్కన ఒకరు వందలు చెప్పుకోండి. పక్కన ఎవరు కూర్చుంటున్నారో కూడా తెలియకుండా మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా గమనించకుండా ఉన్నాం. మనం సహోదర ప్రేమ. తదుపరి గడిచిన 3 రోజుల క్రితం ఘోరాతి ఘోర ప్రమాదం, కర్నూలు బస్సు ఎక్కిన ప్రమాదం. ఒకసారి మౌనంగా ఒక నిమిషం వారి కుటుంబాల కొరకు, వారి ఆత్మల కొరకు కాదు, వారి కుటుంబాల కొరకు, వాదానికి కొరకు, అక్కడ సేవలు అందిస్తున్న అధికారుల కొరకు, సహకారుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. పరలోక మందున మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదం కారణభూతుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమ మా మీద నుంచి సజీవులుగా ఉంచి మీ పరిశుద్ధ సన్నిధిలో మాకు జోడించి దీవించిన విధానం వరకే స్తోత్రం తండ్రి. ఇక్కడ అయినా గత శుక్రవారం తెల్లవారుజామున కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదంలో వారు మరణం పొందిన వారి కుటుంబాల వరకు, వాదాల వరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఎప్పటికీ వారు బాడీ వారి కుటుంబాలకు ఇవ్వలేదు. ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు అక్కడ సహకరించే ప్రతి ఒక్కరిని దీవించండి. చాలా కష్టపడుతున్నారు ఆయన ఆ వారిని, ఆ బాడీ వారి కుటుంబాలకు అప్పగించాలని ప్రేమతో కార్యాలు చేస్తున్నారు దేవా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆయన ఆ యొక్క ప్రమాదం గురైన కుటుంబాన్ని దుఃఖంతో ఉన్నారు, ఆయన రోధిస్తున్నారు. వదాన్ని ఆదరణ దయచేయండి ఆయన. ఈ లోపల ఎవరికి శాశ్వతం కాదు. ఎప్పుడు మరణిస్తామో, ఎక్కడ మరణిస్తామో, ఎలా మరణిస్తామో ఎవరికి తెలియదు నాయన. కరుణించండి తండ్రి నాయన. అటు నాయన మరి సాతానికి జరిగిందండి. కరుణించమని నాయన ఆ కుటుంబాన్ని దీవించమని, వారికి ప్రార్థిస్తున్న బిడ్డలను, సహకారం చేస్తున్న బిడ్డలను దీవించమని ప్రభువైన యేసు నామములో నాయన మరి ఆ యొక్క దీని యొక్క కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఇప్పుడు మనము ఈ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. చాలా సామెతలు 27:1 చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. సామెతలు 27:1 సహాయం చేయండి చదివి. రేపటి దినమును గురించి అతిశయపడకము. ఏ దినమున ఏమి సంభవించునో అది మీకు తెలియదు. తెలుసా మనకే? ఏ దినమున ఏమి సంభవించునో అది మనకు బస్సులో ప్రయాణం చేసిన తెలుసా, జరుగుతుందని. అలాగా కనుక
ముందుగానే హెచ్చరికండి దేవుడు. అందుకే బైబిల్ దగ్గర ఉండాలి, భగవంతు బైబిల్ చదవాలి, దైవ గ్రంథం అది కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మత్తయి సువార్త యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. 6:33 ఏ దినము ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. కాబట్టి మీరు దేవుని కాపుదల కావాలండి. ఏం కావాలమ్మా? దానికి అర్థం ఏంటంటే ఏ క్షణము మనది కాదు, ఏ క్షణము మనది కాదు, ప్రతి క్షణము దేవుని కాపుదల కావాలి. ఎవరు కాపుదలండి? మరి కూడా దేవుడు ఎవరు తెలుసుకునే నమ్ముకునే రెక్కల చాటు భద్రంగా ఉండాలి కదా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించుకున్నా. 34 కూడా మన భౌతిక అవసరాలు తీర్చినందుకు కూడా దేవుడు ఏం చేశాడంటే ముందుగా దేవుని పని చేయండి అన్నారండి. ముందుగా దేవుని పని చేయండి అన్నాడు. కాపుదలు కావాలంటే దేవుని పని చేయండి అన్నాడు. ముందు దేవుని పని అంటారు, మన పనులు. 34 రేపటిని కూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. తెల్లవారులో 2:30 జరిగిందండి అక్కడ. అంటే మళ్ళొక రోజులో ప్రవేశించేసాడు వాడు. 12 గంటల వరకు రోజు అండి. ఉదయం 6 నుండి రాత్రి 12 వరకు. ఆ 24 గంటల్లో అర్ధరాత్రి 12 గంటలకి రోజు ముగుస్తుందండి. 12 నిమిషాలకు వల్ల రోజు మారిపోతుంది. 2:30 సమయానికి అయితే లక్ష్మీవారం నుంచి శుక్రవారం వచ్చేసేవాళ్ళు. లక్ష్మీవారం ప్రయాణం మొదలెట్టారు, శుక్రవారం వచ్చారు అప్పుడే. కనుక ఇక్కడ ఏం చెప్తాడంటే ఒక రోజు దేవుడు ఇచ్చాడంటే దాని వెనకాల సాతాను క్రియలు అడిగి ఉంటుందని. సాతాను ఉన్నాడు కదండి, ఎవరున్నాడంటే దేవుడేమో మనకు ఆశిస్తున్నాడు. ఒక రోజు ఒక సంవత్సరం ఇస్తున్నాడు దేవుడు. మరి ఆ దేవుడిని నమ్మి ఇహలోక పరలోక ఆశీర్వాదం పొందకుండా సాధారణ తన ప్రయత్నం ఎప్పుడు చేస్తానే ఉన్నాడు. కనుక మనకు దినం వచ్చిన సంతోషం కాదండి. ఆ దినములో ఏం జరగకూడదట? కీడు సంభవించకూడదట. ఏం సంభవించకూడదండి? అంటే మనకు దొరికినది ఆ యొక్క దినములో కీడు శ్రద్ధగా ఆ కీడు ఎవరు తప్పించాలి? దేవుడే తప్పించాలి. మరి ఇప్పుడు మానవుడు దేవుడు అవసరమా? చెప్పాలన్న సమాధానం అవసరం. ఎందుకంటే ఒక రోజు మనకి దొరికిందని సంతోషం కాదు, అందులో కీడు ఉంది. ఆ రోజులో ఆ కీడు తప్పించాలి, దేవుడు కావాలి. ఆయన రక్షకుడు. ఎవరంటే ఏనాటి కీడు ఆనాటికి చాలని చెప్పండి. రేపటి గురించి ఏంటయ్యా అని దేవుడు ప్రభు అడుగుతున్నాడు. కీర్తన 39:11 తీసుకొని చదవండి. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వల్ల నీవు వారి అందము చెడగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఊపిరి వంటి వారు చిమ్మట కొట్టిన మనుషులు లాంటి బట్ట లాంటి వారంట. చిమ్మట కొట్టిన బట్ట, కొట్టి ఊపిరి. మరి ఆ విషయాన్ని మనుషులు తెలుసుకోవాలి కదా. తెలుసుకోలేదంటే తెలుసుకున్నాడా? తెలుసుకోవట్లేదు. మరి వాటి ఊపిరి లేని వాడని మనుషులు కాపాడాలంటే ఎవరు కావాలి? దేవుడు. ఎప్పుడు కావాలి? అనుక్షణము. ఎప్పుడు కావాలంటే అనుక్షణము దేవుడు సహాయం కావాలి, తోడు కావాలండి. యాకోబు పత్రిక 4:14 ఇక్కడ చాలా చక్కటి మాట చెప్తారండి.
కొంతసేపు కనబడి రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎంతసేపు కనపడతామండి? కొంతసేపు అంటే మన సమయం. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా. ఇప్పుడు ఆ బస్సులో ఆ ప్రమాదం గురైన వాళ్ళు శనివారం గురువారం ఆనందంతో అన్ని ఆలోచనలతో ఆశీర్వాదాలతో బస్సు ఎక్కాడు. వారి స్థితి ఏమైపోతుంది? కొంతసేపు కనపడి అంతలో అయిపోతుందన్నమాట. ఇది ఎప్పుడు కొనసాగుతుందండి. ప్రతి మనిషి మీద ఈ ప్రమాదం ఉంది. ఆ బస్సులో 20 మంది కాదండి, ప్రతి మనిషి మీద ప్రమాదం ఉంది. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే మనుషుడు ఎవరి మీద ఆధారపడాలి? ఆధారపడాలి అని చెప్పాడు. కీర్తన 103:14 చదువుతాం. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి మానవుడు ఎప్పుడు కూడా. 103 మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టి వారు మనం ఎవరంటే మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మన జ్ఞాపకం లేదండి మానవుడికి. ఈ మట్టి మనుషుల జ్ఞాపకము లేదండి, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నడున ఆయువు గట్టి వలె ఉన్నది. నడున ఆయుష్ ఎటువంటిదండి? గట్టి పువ్వు. అడవి పువ్వు పోయినట్టు వాడు పోయిను. దాని మీద గాలి వేచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని మెరుగదు. ఆయన నిబంధనను గైకొలుచు. ఇలాగా గడ్డి పువ్వు గడ్డి పర్వాలంటే మానవుడు ఎండిపోద్ది, గడ్డి పువ్వు రాలిపోద్ది. ఇటువంటి జీవితం ఉంది కనుక, ఒక మట్టి మనుషుడు కనుక, మట్టికి మారిపోయే ప్రమాదం ఉంది కనుక, ఒక రోజు ఉంది కనుక మరి ఏం చేయాలి మానవుడు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నిబంధనను గైకొలుచు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరమున నిలుచును. ఇటువంటి ఇంత అల్పుడైన మానవుడు, మట్టి మనుషుడు, గడ్డి పరకలాంటివాడు, గడ్డి పువ్వు వంటి వాడు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని వాడు. ఈ మనుషుడు ఏం చేయాలంటే దేవుని మీద భారం జీవించాలంట, దేవుని మీద భయభక్తులుగా జీవించాలంట, దేవుని ఎరిగి జీవించాలంట, దేవుని నమ్ముకొని జీవించాలంట. దేవుని నమ్ముకునే జీవించాలి. ఇక్కడ అదే చెప్పిన కీర్తనకారుడు. ఆయన కట్టడలను ఆయన నిబంధనను సొంత నిబంధనగా మనకు లోకానికి ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడండి లోకానికి? సొంత నిబంధన. ఆయన నిబంధనను గైకొలుచు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఏముండాలంటే దేవుని మీద ఏముండాలంటే భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు. పిల్లల తరంతరము ఆ దేవుని కృప, ఆ నీతి జీవితం ఆ బిడ్డలకు ఇస్తాడు దేవుడు. ఎలాగా మనుషుడు హెచ్చించుకోకూడదండి, తగ్గించుకుని బ్రతకాలి. అసలు మట్టి మనుషుడని, గట్టి వర్గని, గట్టి పువ్వు లాంటి వాడని కనుక దేవుడు ఆనుకొని తనకిచ్చే ఆయుష్యంతో కూడా దీర్ఘాయుష్ కలిగి క్షేమంగా సాధారణ గురిలో పడకుండా, సాధారణ క్రియలో నాశనం అయిపోకుండా ఉండాలంటే దేవుడికి కాపుదల కావాలి. కావాలంటే కావాలి.
ఇక్కడ ఎందుకంటే కీర్తన 93 నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నలులారా తిరిగి రండి. ఏమంటే ఆయన పిలిచే రోజు ఒకటి ఉందండి, అది ఎప్పుడో తెలియదు. తెలిసాడు ఎవరికైనా? అమ్మా తెలుసా? అందుకనే ఏ క్షణము మనది అలా జీవించాలన్నమాట. అయినా దీర్ఘాక్షించినటువంటి దేవుడు, ఒరుకు తీర్చే దేవుడు, ఆత్మ కాపాడే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన మా దేవుడు మనుషుడికి వచ్చాడండి. యేసుక్రీస్తు ఏమండి దైవ మానవుడు వచ్చి ఆయన ఆయుషాధ్యక్షులు 33 సంవత్సరాలు బతికాడండి. ఆయన లోకానికి అప్పటికి 1000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. ఆయన ఏంటంటే నుంచి 1000 అంటే 969 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి ఆయన. అటువంటి దేవుడు లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఉన్నాడండి. మన ఆత్మను కాపాడడానికి వచ్చాడండి. ఆయన మన ఆత్మలను కాపాడడానికి వచ్చాడండి. మనకి కాపుదలకు సహాయం ఉండడానికి వచ్చాడండి ఆయన. కనుక అయినప్పటికీ మానవుడిని పిలిచే రోజు ఉంది. ఏంటంటే నరులారా తిరిగి రండి, నరులారా ఎప్పుడు వస్తుందా పిలుపు? ఎవరికి తెలుసా? తెలీదు. అందుకే జాగ్రత్త చూడాలా. ఏం జాగ్రత్త? దేవునిలో దేవునితో, అది జాగ్రత్త. దేవునిలో దేవునితో జాగ్రత్త. కనుక ఆ విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడ. ఎందుకంటే నరులారా తిరిగి రండి అని మట్టికి మారుతానంటే దాన్ని చెప్పడం ఏమంటే ఇంకొక వాక్యం చూద్దాం. ప్రసంగి 12:7 మన్నైనది శరీరం ఏంటంటే మన్నైనది వెలుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవునికి మరలా అదే పిలుపు. అంటే ఒక ఆత్మకే ఆ పిలుపు ఆత్మకు వచ్చినప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? మట్టి అయిపోతుంది. శరీరం ఏమవుతుంది? మట్టి అయిపోతుంది. చాలా విషయాలు ఉపకరణం. ఇప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి వారు ఎంత ఆరోగ్యవంతులు, అందమైన వాళ్ళు, మంచి వయసులో ఉన్నారు, శరీరంలో కూడా ఉన్నారు. వారు మట్టి మూత కట్టినట్టు మూట కట్టేస్తారు. అంత ఘోరానికి కళ్ళని చూస్తున్నాం. భయం వేస్తుంది, బాధ వేస్తుంది, చాలా దుఃఖకరంగా ఉంది. ఎందుకంటే ఈ శరీరం ఏంటండి? మన్ను అయినది. ఇలా మనం అనుకోవాలి. ఎప్పుడూ ఏంటనేది మన్ను అయినది మరలా భూమికి ఆత్మ తాను దయచేసిన దేవునికి మరలా అదే పిలుపు. నరులా తిరిగినాడు రమ్మంటే అర్థం ఏంటంటే మనలో ఆత్మను పిలుచుకున్నాడు, ఈ శరీరం మట్టికి పంపేస్తున్నాడు. ఎందుకంటే ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం, ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం ఆదికాండము 3:19 ఆ మాట, ఆ శాపం మనకు కనపడుతుంది అక్కడ. 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కకు చెమట కాచి ఆహారం తిందువు. నేల నుండి నీవు తీయబడుతుంది. నీవు మన్నే కనుక మన్నే అయిపోతువు. ఏంటంటే మానవుడు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు. ఇది జ్ఞాపకం ఉండాలంటే మనిషికి. అది జ్ఞాపకం ఉన్నప్పుడు దేవుడిని భయంతో జీవిస్తాడండి, భక్తితో జీవిస్తాడండి. అది జ్ఞాపకం లేని రోజున విధమిగుతో జీవిస్తాడండి. ఈవేళ ఆ విధమిగుతం ఒక ఈ నాశనం తెచ్చిందండి. ఒకటి విధమిగుతనం. ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం ఇప్పుడు ఈ సమయంలో. మనం ఇద్దరు వ్యక్తుల్ని
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒక వ్యక్తి హానికరుడు, త్రాగుబోతు, దుర్మార్గుడు, చెడ్డవాడు. ఒక వ్యక్తి ఈ ప్రమాదంలో తనతో పాటు 20 ప్రాణాలు హానికరం చేశాడు. తనతో పాటు ఇంకొక వ్యక్తి రక్షకుడు, సహాయకుడు, మంచివాడు. తన ద్వారా 21 మంది రక్షించబడ్డారు ఆ ప్రమాదంలో. ఈ ఇద్దరు గురించి చెప్తానండి. ఇప్పుడు ఈ ఘోరాతిఘోరమైన ప్రమాదం ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒక వ్యక్తి అది మంచి యవనస్తుడండి. ఒక స్నేహితుడు వేసుకుని తాగేసి ఎప్పుడు తాగుతున్నాడో అర్ధరాత్రి 2:30 గంటలకు ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద రంకెలు కేకలేసి అవన్నీ కూడా పుట్టలు చూపించేశాడు. కేకలేసి పెట్రోల్ ట్యాంక్ నేను నింపేసుకున్నాడు. అది తీసుకుని ప్రకటన తీసుకుని మత్తులో ప్రకటన తీసుకుని బయటకు బయలుదేరాడు. ఆ బాంబు దగ్గర బయలుదేరాడు బయటికి. కొద్ది క్షణంలోనే వాడు యాక్సిడెంట్ అయిన ఆడే పడిపోయాడు. వర్షాకాలం చిన్న కొంచెం మట్టి జారిందండి బండి. మామూలుగానే ఏదైనా తిరుగుతున్నాడు. కంట్రోల్ చేసిన స్థితిలో లేడండి. బండి స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. బండి జారిపోయిందండి. బండి జారిపోయి అమ్మా ఏంటంట పడిపోవడం చచ్చిపోవడం అయిపోయిందండి. పాలు కొట్టలేదండి, బస్సు కొట్టలేదు. ఆ స్పీడ్లో ఈ జారి బండి స్లిప్ అయి పడిపోవడంతో పడిపోయిన డ్రైవర్గా ఉండే దోతను వాడే స్పాట్లో చచ్చిపోయాడు. తల తగిలింది బాగా. వాడు ఎనుకున్న పడుకో పక్క పడుకొని ఈడే పక్క పడిపోయాడు. ఈ యొక్క బైక్ రోడ్డు మధ్యలో పడిపోతుంది. ఈ హానికరుడు, త్రాగుబోతు, యవ్వన ప్రాయంలో వాడు చేసిన ఆ దుర్మార్గాన్ని బట్టి ఆడు చనిపోయాడు. ఈ వాహనం రోడ్డు మీద ఉంది కదండి, ఈ ప్రయాణం వస్తున్నాడు బస్సు. ఈ వాహనం కింద పడిపోయిన బండిని చూసుకోలేదు వాడు డ్రైవర్. ఈ బండిని లాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కించేసి లాక్కుంటూ వెళ్ళిపోయాడు. లాక్కుంటూ వెళ్ళిపోతే అది లాకుడికి వీడు పెట్రోల్ బాగా కొట్టించాడు కదా. ఆ ట్యాంకులో పెట్రోల్ పడిపోయి ట్యాంక్ బద్దలేసిపోయాడు. ఈ రాకుడికి పైన అయిపోయింది. వీడి బండి ఈ కారు చిక్కడిపోయింది. వీడు చచ్చిపోయాడు. ఒడి పక్కన ఉన్నాడు. ఇంకొకడేమో అడిగి దెబ్బతింటూ స్పృహ చూసినట్టుగా చచ్చిపోయినాడు. కళ్ళని చూస్తున్నాడు సీన్ అంతా. రెండోవాడు కళ్ళని చూస్తున్నాడు ఏం జరుగుతుందో. ఈ తెలుగుల లోపల బస్సు వచ్చింది. ఈ బండి లాక్ అయిపోతుంది. చూస్తాడు వీడు పక్కనుండి. లాక్ వెళ్ళిపోతూ ఈ లాక్ వెళ్ళిపోయిన రోడ్డు ఆ యొక్క రాపిడిలో ఆ అగ్ని రవ్వలు వచ్చి ఇప్పుడు కాలిపోయాడు. ఆ కారు కాలిపోవడం జరిగింది. ఆ డ్రైవర్ కూడా గమనించలేకపోయాడు. మంటనే పైకి వచ్చి ఏమండి వాడు చేసిన ఆ యొక్క ఒక త్రాగబోతే యవనస్తుడు చేసిన ప్రమాదం అతడికి ప్రాణహాని జరిగింది. ఒక 20 మందికి ప్రాణహాని. మామూలు ప్రాణి కాదండి, సజీవ దహనం అయిపోయే కారణము. ఇటువంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథము ఇటువంటి యవనస్తులు, దుర్మార్గులు, త్రాగుబోతులు, హానికరుల గురించి బైబిల్ ఏం చెప్తుందండి. 7:17 వచ్చింది. 7:17 అధికముగా మార్గపు పనులు
దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా అదిగోండి చనిపోయిందండి వాక్యం. ఈ తాగుబోకి ఎలా తిరగకూడదు అంటే బుద్ధిహీనంగా తిరగద్దు, దుర్మార్గ పనులు చేయొద్దు. నీకు ఇచ్చిన ఆయుష్ ముందు ఎందుకు చచ్చిపోతా అంటే యవనస్తుడు అర్ధాయుష్ అయిపోయాడు. అతను అర్ధరాత్రి కొంత ఆవిడ పడుకోవాలండి. అర్ధరాత్రి ఆ బైక్ ఊరెగుతున్నాడు, కంట్రోల్ చేయలేడు. వాటి దుర్మార్గం తన ఆయుష్ కోల్పోయాడు. తన ద్వారా ప్రమాదానికి దారి తీసాడు ఆ వ్యక్తి యవనస్తుడు. ఆ కుటుంబానికి ఎంతో దుఃఖం. తాగుబోతు చచ్చిపోవడం చెప్పి చచ్చిపోతుంది బొద్దుకోవడం అనుకోరాలో తల్లిదండ్రులు దుఃఖపడతారు. దుఃఖపడండి అమ్మా, దుఃఖపడరా? ఆ కుటుంబానికి దుఃఖం. ఇప్పుడు ఈ ప్రమాదంలో తన ద్వారా వచ్చిన ప్రమాదం ఉంది. ఆ బట్టి ఒడిమి లేకపోతే ప్రమాదము వస్తుందంటే కాదు. అందుకని ముందుగా దేవుడు చెప్పాడండి, దుర్మార్గం జరగొద్దు. ఎలా జరగొద్దు? దుర్మార్గం జరగొద్దు. అక్కడ మనం చేయకు. ఎందుకు ముందుగా చచ్చిపోతాను అని అడుగుతాడు దేవుడు. కనుక ఆ దుర్మార్గం యొక్క దుర్మార్గ చర్య ఎంతమంది నష్టం కలిగింది, ఎన్ని కుటుంబాలు రోడ్లు పడ్డాయండి. దానికి వేళ సమాజంలో యవనస్తులు క్షేమంగా లేరండి. వారు జ్ఞానంతో జీవించాలంటే తల్లిదండ్రులు భయభక్తులు పెంచాలండి. ఎలా పెంచాలంటే తల్లిదండ్రులు భయభక్తులు పెంచాలండి. లోకం సాధారణ అనేక రకాలుగా మనిషిని ఎవరిదాన్ని పట్టుకుంటాడండి. పట్టుకుని వాడికి ఈ వ్యక్తులేగా సర్వనాశనంగా వాడి నాశనంలో సమాజాన్ని నాశనం చేస్తాడండి. ఈ విషయం మనం కళ్ళని చూస్తున్నాం. యవన ప్రాయం ఎంత ఆశీర్వాదకరమైందండి. ఇప్పుడు దుర్మార్గ క్రియలో నాశనకరం అయిపోయింది. సమాజానికి నాశనకరం ఉన్నాడు. మన కుటుంబాలు మన బిడ్డలు చిన్నప్పటి నుంచే ఎంత క్రమశిక్షణలో భయభక్తులతో పెంచాలని, దేవుని సన్నిధిలో పెంచాలని మనం చూస్తున్నాం. అలాగా కాబట్టి ఇంకొక అర్థం చదువుతున్నాం. రెండో వాడు రక్షణ గురించి చెప్పాం కదా. ఆ రోడ్లో ఈ బస్ యాక్సిడెంట్ రోడ్లో ఒక వ్యక్తి తన కారులో ఒక్కడిగా వస్తున్నాడు. కారు తీసుకుని వస్తున్నాడు. తన ప్రయాణంలో వస్తున్నాడు. ఈ బస్సు కాల్పడం చూశాడు. సరిగ్గా బస్సు వచ్చాడు. వెంటనే బస్సు ఆఫ్ చేసి నా దగ్గర వెళ్ళిపోలేదండి. బస్సు ఆఫ్ చేసి తన దగ్గర ఉన్న కారు ఆఫ్ చేసి దిగి ఆ కాలిపోయి బస్సు దగ్గరికి వెళ్ళి మరి తన దగ్గర ఉన్న ఎంబ్రాయిడో ఏదో తీసుకుని ఆ వెనకాల అర్థం పాల్గొట్టేశాడండి. పగలు కొట్టి అందులోనే ఇద్దరు చేతి లాగేశాడు బయటికి. ఆ అర్థం పగలు కొట్టడం వల్ల 21 మంది రక్షించబడ్డారు. ఒకడేమో రక్షకుడు, ఒకడేమో రక్షించేవాడు. రక్షకుడు ఇద్దరు ఎవరు ఉంటాడు. సహాయకుడు ఎవరైనా సహాయకుడు ఒక్కడు రాడు బయటికి. 19 మంది ఆ దుర్మరణానికి రెండు రాష్ట్రాలు అండి. ఈ గవర్నమెంట్ రెండు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ. తర్వాత బెంగళూరు అన్నారండి, ఒరిస్సా వాళ్ళు ఉన్నారండి. దగ్గర 4 రాష్ట్రాల్లో ఈ ఏడుపు ఉందండి, దుఃఖం ఉందండి. ఈ దుర్మార్గం చేసిన పని. అందులో 21 మంది రక్షించబడదు. ఒక మంచి వ్యక్తి అక్కడ ఆగాడు. లేదా కాలేజీకి వెళ్ళిపోతే ఎవరైనా అడుగుతాడు ఉన్నారు. అసలు వ్యసనపడు కాదేమో, మంచి జాలిగా ప్రేమ గలవాడు, సమాజాన్ని సాగించేవాడు. అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. ఆ వ్యక్తి ఏం చేశాడు? రక్షకుడు వచ్చాడు అక్కడికి, సహాయకుడు వచ్చాడు, మంచివాడు. ఏం చెప్పుకోవచ్చు ఇప్పుడు? ఈడు చెడ్డవాడు. అలాగే ఆత్మ కూడా ఇద్దరు ఉన్నారండి.
ఆత్మీయ ఇద్దరు ఉన్నారండి. ఒకటి చెడ్డవాడు, ఒకటి మంచివాడు. అది కూడా చూద్దాం. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు తండ్రి దురాశ నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు లోకాన్ని నాశనం చేసేవాడు. లోకాన్ని నాశనం చేసేవాడు, ఆత్మీయంగా నాశనం చేసేవాడు సాతాను, చెడ్డవాడు. ఈ చెడ్డవాడు ఏం చేస్తాడో తెలుసండి? ఈ బస్సు విషయంలో చెడ్డవాడు ఏం చేసి తెలుసండి? తన చనిపోయాడు, తనతో పాటు ప్రాణాలనే తీసుకెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఈ సాతాను అనేవాడు చెడ్డవాడు ఆత్మీయంగా. వాడే చేస్తున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 25:41. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి సమీపబడిన వారులారా, మీకు సిద్ధపరచబడిన నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. ఏమంటే ఈ చెడ్డవాడు ఏం చేస్తాడంటే అతను నరకానికి పోతున్నాడు. తనతో పాటు కోట్లాది మంది నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు, నిత్యాగ్నికి పోతున్నాడు. అనేక కోట్లాది మంది ప్రజలను నిత్యాగ్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెడ్డవాడు ఏం చేశాడండి? మనుషుడు కర్నూలులో అతను చనిపోయాడు. ఆ చెడ్డ పనిని బట్టి, త్రాగుబోతుని బట్టి, దుర్మార్గాన్ని బట్టి అతను అభ్యాసి చనిపోయాడు రోడ్డు మీద. తనతో పాటు 20 మందిని తీసుకెళ్ళిపోయాడు, చంపేశాడు. అలాగే సాతాను చేసిన పని శరీర క్రియ ఇది. ఈ సాతానుగా చేసిన పని ఏంటంటే వాడు నరకానికి పోతాడు. ఎక్కడ పోతాడంటే సాతాను చూడకండి నరకానికి పోతాడు. వాడిని అనుసరించిన దేవతలు కూడా తీసుకెళ్ళిపోతాడు. అదే దురాత్మల్ని. దాంతోపాటు లోకంలో కోట్లాత్మని నిత్యాగ్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇవాళ లోక స్థితి అదండి. లోకం యొక్క స్థితి అదండి. ఇప్పుడు ఈ సీన్ మన కళ్ళకు కనబడుతుందండి. వాడు చనిపోయాడు, ఒక 20 మంది ప్రాణహానికి కారణం అయ్యాడు. దుర్మార్గాన్ని బట్టి, వ్యసనాన్ని బట్టి, చెడ్డతనం బట్టి. ఏంటంటే త్రాగుడు ఎంత ప్రమాదమో మా దేవుని ప్రయోగంలో నాకు వీడియో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా కూడా ఈ వాక్యం అందిస్తున్నాం. ఎవరి ప్రయోగం వీడియో త్రాగుబోతులుగా మద్యానికి బానిసలై. ఇప్పుడు ఎక్కువగా మద్యానికి బానిసలైన ఎవరంటే స్టూడెంట్లు అండి. ఎవరికి చదువుకొని పంపిస్తే వాళ్ళు తాగుబోతులు అయిపోయారు, మత్తు బాధ్యాలకు అలవాటు అయిపోయారు, సర్వ నాశనం అయిపోయారు. వారు నాశనం అయిపోతూ సమాజాన్ని, తల్లిదండ్రుల కుటుంబాలు నాశనం చేస్తున్నారు. అది శరీర సంబంధ క్రియ. మరి సాతాను చేసే పని ఏంటి? భౌతికంగా నాశనం చేస్తున్నాడు, ఆత్మీయంగాను నాశనం చేస్తున్నాడు. చెడ్డవాడు ఎవరంటే ఇప్పుడు ఈ ప్రమాదంలో ఈ తాగుబోతులు ఎవరైనా మెచ్చుకుంటారా? ఈ చెడ్డవాడు ఎవరైనా మెచ్చుకుంటారా? అలాగే మంచివాడు ఉన్నాడు, అతను కదా కొనియాడుతారండి. అతను రక్షించబడ్డారు, ఫోటో వేశాడు. వెళ్తూ కారాలు చేసి వాళ్ళు రక్షించడానికి ఫోటో వేశారు రక్షకుడుగా. కాబట్టి ఇక్కడ ఆత్మీయ రక్షకుడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు, ఆత్మీయంగా మంచివాడు ఉన్నాడు. యోహాను 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసు ప్రభువు లోకానికి
అమ్మ యేసు ప్రభు లోకానికి ఎవరు? మంచి కాపరి. ఎవరండి? 14వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో. గొర్రె 2 సార్లు చెప్పాడు ఇక్కడ. మంచి కాపరి, మంచివాడు, మంచి దేవుడు యేసుక్రీస్తు, మంచి కాపరి. లోకంతో గొర్రెలేనండి. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో. నేను తండ్రిని అలాగ ఎరుగును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగును. నేను నా గొర్రెలను నమ్మిన వాళ్ళు ఎవరో తెలిసాడండి. నమ్మిన వాళ్ళు ఎవరో తెలిసాడా? నా గొర్రెలు నన్ను ఎరుగును. ఆ గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టి పెట్టిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమండి, ఆ బస్సు అగ్గిగా బస్సు దగ్గరికి వచ్చి అసలు అర్థం కొట్టాలంటే అది ఇచ్చిన ఎక్కాలనుకుంటున్నాను. నేను ఎక్కుంటాడు అనుకుంటున్నాను. నిల్చుంటుంది కదండి, అది ఇచ్చిన ఎక్కి కొట్టుకుంటాడు అనుకుంటున్నాను. అందరూ లేకపోతే చాలా బలం ఉంటుంది. లోపల నుంచి కొడతారు, ఎవరు ఆధార్ రావట్లేదు. కానీ ఎక్కడ వచ్చే ఇచ్చిన కూడా ఎక్కువ ఉంటాడు అనుకున్నాను. అంటే అగ్ని అడుగుపోతున్న బస్సులో ఎక్కడ తెగించాడు కదా, ప్రాణాన్ని కూడా తెగించాడు. యేసు ప్రభు ఏం చేశాడట? నేను ప్రాణం పెట్టాను మీకు ఒక్కడిని. ప్రాణం పెట్టే ప్రేమ. మంచివాడు, మంచి దేవుడు, మంచి క్రీస్తు, మన రక్షకుడు, ప్రాణం పెట్టే ప్రేమ కనపడుతున్నాడే. నేను అందుకు చాలా గెలిచేస్తాను. నిచ్చిన ఎక్కువ ఉంటాడని అనుకుంటాను. ఒక అతను ఇంటర్వ్యూ చేశానండి. మొక్కలకు దెబ్బలు తగిలిస్తున్నాయి. నేను ఎవరు చేయటి లాగలేను అన్నాడు. బయట ఎవరు చేయలేదు, ఎవరు అవుతారు? ఏంటంటే దేవుడే కాపాడు. ఎవరా దేవుడు అంటే నిచ్చిన మీద ఎక్కి మనిషి నేను అనుకున్నాను. మరి ఎవరో కొడతాడు అద్దాలను కొట్టుడు అద్దాలు కొట్టాడు. ఎవరు బయట నుంచి కాదు వెళ్ళిన వ్యక్తి ఆగి రక్షకుడిగా వచ్చాడు. అక్కడికి అద్దాలు బద్దపడుతున్నాడు. ఆ బద్దపడిన తర్వాత చెయ్యి లాగాడు బయటికి. 2-3 లాగేశాడు. తర్వాత దాగొచ్చిన కొంతమంది భయపడి స్త్రీలు కూడా ఉన్నారండి. భయపడ్డాడు. ఆత్మీయంగా యేసుప్రభు ఎవరంటే ఇటువంటి మంచి వాళ్ళు సమాజంలో కావాలంటే సమాజం చెడ్డవాళ్ళు కావాలా, మంచివాళ్ళు కావాలా? చెడ్డవాడు లాభ నష్టమా? చెప్పండి. మంచివాడు లాభ నష్టమా? ఇప్పుడు ఆత్మీయంగా చెడ్డవాడు కావాలా, మంచివాడు కావాలా? లోపం ఎక్కడ ఉంది? చెడ్డవాళ్ళ దగ్గర ఉందా, మంచివాడి దగ్గర ఉందా? ఈయన ఇంకో వరం వాగ్దానం చేశాడు. యోహాను 14:3. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచాడు. నేనుండు స్థలములో మరలా వచ్చి నా యొద్ద మిమ్మల్ని తీసుకుని పోతున్నాం. ఏమంటే ఈయన నిత్యాగ్ని తప్పించి ఈ మంచి కాపరి, ఈ మంచి దేవుడు యేసయ్య నిత్యాగ్ని తప్పించి పరలోకంలో కూర్చోబెట్టేవాడట. నిత్య జీవాన్ని ఇచ్చేవాడట. ఎవరైనా ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ ఆగి ఈ అగ్ని ప్రభావం తప్పించాడండి. ఆ 21 మందిని ఒకడు కూడా తప్పించుకునే అవకాశం లేదండి. యేసు ప్రభు ఆత్మీయంగా ఈ సాధారణ వాళ్ళు నిత్యాగ్ని పోయే ప్రజలను ఈ మంచివాడు, మంచి దేవుడు ప్రాణం పెట్టి పరలోకానికి తీసుకెళ్లే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే అగ్ని తప్పించి ఏం తప్పించి ఏ అగ్ని అది? నిత్యాగ్ని. అందుకని ఈవేళ ఆ స్థానంలో, ఆ మంచివారి స్థానంలో ఏమండి మనం దేవుడు ఏర్పాటు చేశాడు. చూద్దాము కూడా యోగా పత్రిక 22-23.
యోధ ఒకే చేయడం సందేహపడు వారి మీద కనికరము చూపుడి. లోకమంతా ఎలా ఉందండి? ఈ మంచివాడు నమ్ముతున్నారా విజయబాబు? ఈ మంచివాడు నమ్ముతున్నారా? ఎక్కడున్నారు లోకం? చెడ్డవాడు ఉన్నారు. ఎక్కడున్నారండి? చెడ్డవాడు ఎవరు? సాతాను. మరి ఈ మంచివాడు చెప్పాడు ఇక్కడ. ఈ మంచివాడు గురించి మాట్లాడారు. ఒకసారి మళ్ళీ చదవండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. వేసుకోవడం అంటే ఎంత అనుమానమో లోకానికి. కనికరం చూపండి. ఎవరు చెప్పాలి కనికరం? మనం సంఘం. సందేహపడేవారు కనికరం చూపండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇప్పుడు బస్సు ప్రమాదంలో ఆహాకారంతో అగ్ని చుట్టుముట్టి కాలిపోతున్న సీను ఈ ట్రావెల్ అంటే ఈ కారు వెళ్ళే వ్యక్తి చూశాడు కదా. చూసి ఏం చేశాడంటే ఇప్పుడు వీళ్ళు అగ్నిలోని బయటికి లాగాలి. ప్రయత్నం చేశాడు లేదా? రక్షించబడాలి కొంతమంది. ఈవేళ క్రైస్తవుల బాధ్యత ఏంటంటే ఈ లోకమంతా దుస్తుల్లో ఉంది కనుక ఆ నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నారు. కొంతమందిని ఏం చేయాలంటే అగ్నిలోంచి లాగినట్టు. ఇప్పుడు ఆ కాపు వెళ్ళే వ్యక్తికి ఈ బస్సులో కాలిపోయేవాడు ఏ విధంగా కనపడతారంటే అగ్నికి ఆవుతో కనపడుతున్నారు కల్లాగా. ఈవేళ సాతాను చిక్కుబడి సృష్టి పూజ మతం మత్స్యాక ఎన్ని పేరు చెప్పుకుంటూ దేవుడు లేడని జీవించేవాడు అగ్నిలో కాలిపోతున్నాడు కనపడాలి నీకు నాకు. ఎలా కనపడాలంటే ఇక్కడ ఆ అగ్ని కాలిపోతున్నటువంటి ఆ యొక్క ప్రమాదం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోలేదు అతను. వెళ్ళిపోయా ఆగాడు కనుక అగ్నిలోంచి కొంతమంది తప్పించాడండి. ఇది భౌతికంగా కనపడుతుంది మనకి. ఆత్మీయంగా లోకమంతా ఈ యొక్క బస్సులో అడిగిపోతున్నట్టు జనం అలా ఉన్నారు. లోకమంతా ఆత్మీయంగా రక్షించేవాడు సంఘ సభ్యుడు విశ్వాసి. నీకు తెలిసేదేంటో ఆత్మీయుడు తెలుసు. కాలిపోయి ప్రమాదంలో తెలుసు. నువ్వు ఆగాలి. ఆ రక్షించే ప్రయత్నము చేయాలి. అగ్నిలోంచి ఎవరైనా చేశారా? ఎవరైనా చేస్తారా? బస్సు అడిగిపోతుంది. ఆహాకారం అడిగిపోతున్నాయి. చాలా మంది వెళ్ళి ఉంటారు. ఒకడే ఆగాడు అర్ధరాత్రి కదా. చాలా మంది అంటే చాలా మంది వెళ్ళి ఉంటారు. అర్ధరాత్రి కదా. ఈ కారులో వెళ్ళి ఆయన మాత్రం ఆయన కూడా అర్జెంట్ ప్రయాణం వెళ్తున్నాడు అర్ధరాత్రి. ఆ సమయాన్ని దొరికింది. ఆ సమయాన్ని వినియోగించుకున్నాడు. ధైర్యం చేశాడు, తెగించాడు. అగ్ని కొంతమందిని ఇలా ప్రతి క్రైస్తవుడు ఈ మంచి వ్యక్తి స్థానంలో ఉన్నాడు. ఆత్మీయంగా ఎలా ఉన్నాడంటే ఇప్పుడు అగ్నిలో బస్సులో అగ్ని కాలిపోయిన ప్రజలు కాపాడాలని ధైర్యం చేసి మంచి వ్యక్తి స్థానంలో క్రైస్తవుడు ఉన్నాడండి. ఆత్మీయంగా కాలిపోయే పరిస్థితులు మానవుడు ఉన్నాడండి. దుష్టుని చేతిలో ఉన్నాడండి. దుర్మార్గ చేతిలో ఉన్నాడు మానవుడు. తప్పించవలసిన బాధ్యత మన మీద ఉందండి. అగ్నిలో లాగాలంటాడు. ఇవాళ ఈ సంఘటన నేను తెలిసిన కానించి కూడా ఏంటి పరిస్థితి, ఈ భక్తులకి ఏ విధంగా ఈ విషయాన్ని అందించాలి, వాళ్ళకి ఏమిటో ఆధారపు దయచేయాలంటే దేవుడి వాక్యాన్ని బట్టి మనం వారిని మాట్లాడుకునే వాళ్ళకి ఆ కుటుంబాలు ఆధారపడ్డాయి. అంటే ఈ సమయం వారి గురించి జ్ఞాపకం చేస్తున్నా కదా. వారికి ఆ కుటుంబాలకు ఆదరణ కదా. అక్కడ సాయం చేసే వాడికి దీవెనే కదా కదండి. వాక్యం ద్వారా మనం ధ్యానిస్తున్నాం కనుక ఆత్మీయంగా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఆత్మ నిత్యము కాలిపోయే ప్రమాదం ఉంది కనుక ఆత్మ నిత్యము కాలిపోయే ప్రమాదం ఉంది కనుక దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. లక్ష్మి గారు ఉందా లేదా? ఉంది. ఎందుకంటే సంగతి లోకానికి తెలియట్లేదు. లోకానికి తెలియట్లేదు. చూసేవాడికి ఆ బస్సులు కాలిపోయి చూసేవాడికి ఎలా అగ్నిలో కనపడుతున్నారు. ఇవాళ ప్రతి నాయన రక్షణ పొందిన ప్రతి వ్యక్తి అలా కనపడాలి. మనకి మన ప్రయత్నం మనం చేయాలి. ఆగాలి అతని దగ్గర
ఆగాలి. మన ప్రభు ఏమైనా ఆత్మీయ అంటే ఎబ్రి 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. సమయోచిత సహాయము. ఏ సహాయం అంటే అమ్మా? ఏ సహాయము? ఏ సమయం అనగా ఏ క్షణం అందే కాదు. మరి ఆ సమయోచిత సహాయం పొందాలని ఏం చేయాలి? ఆ సన్నిధి కోరుకోవాలి, ఆ సన్నిధిలో ఉండాలి, ఆయన నమ్ముకుని ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, ఆయన సన్నిధి విడిచిపెట్టుకుని ఉండాలి. దొరికిందా మనకి? మనకేం దొరుకుతుంది ఇప్పుడు? ఈ మంచివాడు పని ఏంటంటే సమయోచితమైన సహాయము. ఇప్పుడు ఆ మంచి వ్యక్తి ఏం చేశాడండి? ఆ సమయానికి కావాల్సిన సహాయం అందించాడు లేదా? ఏమా అందించాడు. ఇప్పుడు మన మంచివాడైన మన దేవుడు యేసుప్రభు ఏమన్నాడంటే సమయోచిత సహాయం చేసి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మరి ఆయన సన్నిధికి రావాలొద్దా? ఆయన కావాలొద్దా? అందరు చెప్పాలి మాట. ఆయన సన్నిధి కావాలొద్దా? ఆయన సన్నిధి కావాలి. ఆయన కావాలొద్దా? రక్షించేవాడు కావాలి. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి రక్షకుడుగా ఉన్నాడు. అక్కడ ఉన్నాడండి, ఉన్నాడు. కనుక ఇంకేమై ఉన్నాడు యేసుప్రభు అంటే మన బాధలు, కష్టాలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు అన్నీ తెలిసేటండి. ప్రభువు తెలియని సంగతులు ఏమే? మన వ్యాధి బాధలు తెలుసు, మన గాయాలు తెలిసాడు, మన నొప్పి తెలిసాడు, మన ఇబ్బంది తెలిసాడు ఆయనకి. ఎబ్రి పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారందరికీ సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు ఎలా ఉన్నాడండి? సహాయం చేసేవాడు ఉన్నాడు. ఏమంటే ఆ సహాయుడు కావాలా వద్దా? తాను మన కొరకు శోధించబడ్డాడు, శ్రమ పొందాడు, గాయాలు పొందాడు, ఆయన అవమానం పొందాడు, దెబ్బలు పొందాడు, ప్రాణం కూడా త్యాగం చేశాడు. శరీరంలో నొప్పి ఏంటో తెలుసు ఆయనకి, గాయమేంటో తెలుసు ఆయనకి, ఏమంటే శోధన ఏంటో తెలుసు ఆయనకి, ఏమంటే అవమానం ఏంటో తెలుసు ఆయనకి. అవమానం ఏంటో తెలిసింది. అవమానం పడ్డాడండి, ఎన్నో అవమానాలండి మన కొరకు. దేవుడు సృష్టికర్త దేవుడు మానవుడు వచ్చి కనుక ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాడు, నాకు అన్నీ తెలిసి నీ గురించి అన్నాడండి. కనుక ఏమన్నాడండి? ఇక్కడ శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఇప్పుడు మరి ఆ బస్సులో ఒకడే రక్షణ పొందాలు ఉన్నారా అనే మాట లేదు. చూద్దాం అది కూడా. ఒక్క రక్షణ పొందిన వాడు మనతో ఉంటే, మన కుటుంబంలో ఉంటే ఎంత ఆదరణ ఉందో చూద్దాం. ప్రమాదాలు అనేక రకాలు ఉన్నాయండి. ఆకాశంలో గాలిలో ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఏమంటే నీటిలో ప్రమాదాలు, పడవలు, పంటలు, వాడలు ఉన్నాయండి. గాలిలో ప్రమాదం, నీటిలో ప్రమాదం, భూమి మీద ప్రమాదం, ఏమంటే అనేక రకాల విషజంతువులు, మృగాలు, పెంచుకుని పెంపుడు జంతువుల వరకు కూడా ప్రమాదం ఉన్నాయి. ఆ కుటుంబంలో కుక్కను పెంచుకున్నారండి. ఆ కుటుంబంలో కొద్దిగా 10 సంవత్సరాలు ఉన్న కుర్రోడికి కుక్క గోలు తీసుకుందండి. కుక్క కాలు గోలు తీసుకుంటే అది మామూలు అనుకున్నారు. 2-3 రోజుల్లో అక్కడ అది దానికి ఉన్న విషయం ఆ కుర్రోడికి కుక్క లక్షణానికి 2-3-4-5 రోజులు చనిపోయాడు. ఎప్పుడు జంతువుల వరకు మృగ
కుటుంబాల్లో దుర్మార్గులు, స్వార్థపరుల వల్ల కుటుంబ సభ్యుల ప్రమాదం, ఇన్ని రకాల ప్రమాదం మానవుడికి ఉంది. లేదు యాక్సిడెంట్ లేక ఈ రీతిలో బైబిల్లో భక్తులు పౌలు గారు వాడ ప్రయాణం చేస్తున్నారండి. ఎప్పుడైనా వాడ ప్రయాణం చేస్తారు. అది చూద్దాం సార్. 27వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 30 చూద్దాం. అయితే వాడవారు వాడు విడిచి పారిపోవాలని చూసి తాము అడవిలో నుండి లంగలు వేయబోనట్లుండగా సముద్రంలో పడవ దింపేది. ఇక్కడ ఘోరమైన ప్రమాదం వచ్చిందండి వాడకి. ఏంటంటే భయంకరమైన తుఫాను వచ్చేసిందండి సముద్రం మీద. వాడ ఎన్ని ప్రయత్నాలు చేసినా మునిగిపోవడం సిద్ధంగా ఉందంట. ప్రమాదాలు ఉన్నట్టు మునిగిపోతుందిగా ఎన్నో ప్రయత్నాలు చేశారండి. దాంట్లో సరుకులు పడేసారు, గౌరవంతం లేకుండా చేశారు. అయినా ఈ తుఫాను ఆగట్లేదు. పడవ మునిగిపోతుంది. పడవలో చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఆ వాడ యజమానులు వాడ నాయకులు గుర్తించారట. వీళ్ళంతా చచ్చిపోయారు కానీ మన సిబ్బంది తప్పించుకున్నాం అని చెప్పి వాడి పడవ ఉంటుందంట. వీళ్ళకి రక్షణ ఆ పడవ దింపేశారట. ఆ పడవలో దిగిపోయి మనం రక్షించుకుందాం, వాడని ఆశ్చర్యపోతే పోతాడండి. అందులో పౌలు అందులో పౌలు ఎవరున్నారంటే రక్షణ పొందిన వాడు ఉన్నాడు. పౌలు వాడలో ఉంటేనే కానీ మీరు తప్పించగలలేరని శతాధిపతులతోనూ సైనికులతోనూ చెప్పారు. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాని కొట్టుకుని ఎప్పుడైతే పౌలు గారు ఎలా చెప్పాడో మీరు పడవలు ఉంటే రక్షించబడతారు, మీరు తప్పించుకుంటే మీరు నాశనం అయిపోతారని చెప్పాడు అధికారులకి వాడ నాయకులకి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియో పుచ్చి కనుక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొని 14 రోజుల నుంచి తుఫాను ఉందండి సముద్రం మీద. నిద్రాహారాలు లేవండి. ఇదే మీ ప్రాణ రక్షణకు సహాయపడును. ఆహారం తీసుకుని మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అతన్ని బతిమాలుకోండి. ఇక్కడ ఎవరు చెప్తున్నాడండి? మీరు చనిపోవడం కాదు, మీ తల పెట్టుకోవడం కూడదు. నేను చెప్తున్నాను, నేను ప్రార్థన చేశాను దేవుడికి. నేను ప్రమాదం ఏం చేయలే, ప్రార్థన చేశాను దేవుడికి అన్నాడు పౌలా. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగారు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొని వాడలో ఉన్న మేమందరము 276 వాడ ఎంతమంది 276 మంది వాడలో ఉన్నారండి. అందులో ఎవరు ఉన్నారండి? రక్షణ పొందుడు అక్కడ ఉన్నాడండి. ఎవరైనా పౌలు గారు. ఈ ఒక్కడి వల్ల ఈ వాడలో 275 మంది కాపాడాడు దేవుడు. రక్షణ పొందిన వారు గృహంలో ఉండాలండి. ఏమండి? ఎక్కడ ఉండాలి? గృహంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. తర్వాత వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారపోసి వాడ తేలిక చేశారు. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ
జరిగల యొక్క సముద్రపు పాయని చూచి సాధ్యమైన ఎడల అందులోనికి వాడను త్రోయవలని ఆలోచించింది. కనుక లంగరు త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించింది. గాలి రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని వాడ మెట్ట పట్టించింది. అందువలన అనివి కూలుకొని పోయి కదలకి ఉండదు. అమరము ఆ దెబ్బకు బద్దలై ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా వాడు ప్రమాదం చిక్కుందండి. ఇంకెళ్ళి ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఈ యొక్క ఇసుకలో కూలిపోయింది. ఇంకా ఇసుకలో కూలిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది? అసలు సీన్ ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపాలని సైనికులు ఇక్కడ సైనికులు ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే వాడు ఆగిపోయిందో ఈ ఖైదీలంతా తప్పించుకుని పారిపోతానని చెప్పి తర్వాత నాకు మా రాజుగారి దగ్గర నాకు శిక్ష విధించబడుతుందని చెప్పి వీళ్ళందరూ చంపేద్దాం, తగ్గిపోకుండా 275 మంది చంపేద్దాం అని ఈ సైనికులు అనుకున్నారండి. శతాధిపతి పౌలును రక్షింపబడిన ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికిపోవాలని ఎప్పుడైతే ఇలాగా అందరూ చంపేద్దామని నిర్ణయించుకున్నారు అధికారులు. వాడి ప్రభావం తప్పింది. వాడేమో ఇసుకలో కూలిపోయింది. ఈ ఖైదీ తప్పించుకుంటే చంపేద్దామని చెప్పి సైనికులు అనుకున్నారు. అందరూ చంపేద్దాం అనేసి అప్పుడు పౌలు గారు జ్ఞాపకం వచ్చారట. ఎవరు జ్ఞాపకం వచ్చారండి? పౌలు గారు జ్ఞాపకం వచ్చారు. ఈ ఖైదీల్లో పౌలు గారు కూడా ఉన్నాడు. వాడి ప్రమాదం తప్పింది. మళ్ళీ వెంటనే ఒక ప్రమాదం వెంటనే ప్రమాదం అధికారి ద్వారా ఈ ఖైదీలు ఎవరున్నారో ఖైదీకి వెళ్తాడండి. ఈయన సువార్తను బట్టి సువార్త చెప్పొద్దని ఖైదీగా బంధించారంట. ఆ ఖైదీలకు ఈయన కూడా ఉన్నాడు. రక్షణ పొందిన ఒక్కడే ఉన్నాడు. కానీ ఈ అధికారులకు ఈ పౌలు గారి ప్రేమ అంట. పౌలు గారు అంటే ప్రేమ అంట. అందుకని ఈ ఖైదీలు చంపేస్తే అందులో ఈయన కూడా చంపేస్తారు కదా అని చెప్పి పౌలు రక్షించాలని ఈ అధికారి వీళ్ళని చంపకుండా ఆపేశాడంట. పౌలు గారు కూడా చంపేస్తాడు. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించు. తప్పించుకొని మీరు ఏ విధంగా ఒడ్డుకు చేరుకోండి అని అప్పుడు చెప్పడం అని ఆపేశాడండి. పౌలు గారి వరకు ఆగిపోయిందండి. వాడ ప్రమాదంలో రక్షించుకోకుండా పౌలు గారి వరకు ఆపాడు దేవుడు. తర్వాత అధికారికి ఏమొచ్చింది ఆలోచన, అధిపతికి ఇలా చంపేయాలని వచ్చింది. అందులో పౌలు గారు ఉన్నాడు. పౌలు గారు ప్రేమించాడు కనుక అందరూ తప్పించబడినందుకు ఒక సూచన ఇచ్చాడు. ఎలాగో అందరూ తప్పించుకుని దరి ఒక ఇంట్లో ఒక రక్షణ పొందినవాడు ఉంటే ఆ కుటుంబానికి క్షేమము మేలండి. సమాజంలో రక్షించబడి ఉంటే ఆ సమాజం మేలండి. ఏమండి, మన ప్రయాణంలో ఒక వ్యక్తి రక్షణ పొందినట్టు ఉంటే ఆ ప్రయాణికులు అందరికీ క్షేమం అండి. ప్రయాణికులు అందరికీ క్షేమం. ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేశారు. వాడ ప్రమాదం తప్పిందండి. సైనికుల యొక్క ఖడ్గంతో చంపేసే ఆ మరణం కూడా తప్పిందండి. 2 ప్రమాదం తప్పియండి. ఎందుకంటే అందులో భక్తులు ఉన్నాడు. ఎవరున్నారా? రక్షణ పొందిన ప్రభువు నమ్మి రక్షణ పొంది సేవ చేసేవాడు ఉన్నాడు అక్కడ. కనుక ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధైర్యమును ఆదరణ కలుగుతుందండి. అందుకని దేవుని వాక్యం వినాలి. ఏం చేయాలంటే ఇప్పుడు
ఈ క్షణం అంతగానే కాదు కనుక ఏం చేయాలి మానవుడు? దేవుని వాక్యము వినాలి. దేవుని వినాలంటే ఆ దేవుడు ఎవరు తెలుసుకోవాలి కదా. ఒకటి, దేవుని వాక్యం వినాలి. రెండు, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు నమ్మాలి. ఆయన మాట వినాలి. లోకం యేసుప్రభు మాట యేసుప్రభు ఏమంటే లోకానికి ఏమన్నాడండి? వాక్యమైన దేవుడు. యేసుప్రభు ఎవరండి? విగ్రహం కాదు. విగ్రహం బొమ్మ కాదండి. దేవుని మాట వాక్యం వినాలి. వాక్యము వినాలంటే వాక్యమైన దేవుడు యేసుక్రీస్తును నమ్మాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఏమండి? ఆయన మాట ఏంటంటే యేసుప్రభు గురించి మాట్లాడే మత్తయి సువార్త 17:5లో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి. దైవాజ్ఞ, దైవ చిత్తం. 3, ఆయన మాట ఏమైనా సువార్త. యేసుప్రభు మాట ఏంటండి? 16 మార్కు 16:17-16లో అందరూ చెప్పండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందని వాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్షించబడు. ఈ యొక్క మాట ఏమైందంటే సువార్త. యేసుప్రభు మాట ఏంటంటే ఎంతమందికి? అందరికీ. ఒకటి సువార్త వినాలి. ఒకటంటే అది దేవుని ప్రభు ఆజ్ఞ. సువార్త వినమని ప్రభు యొక్క ఆజ్ఞ. 2, సువార్త నమ్మాలి. అది ప్రభు ఆజ్ఞ. 3, బాప్తిస్మము పొందాలి. అది ప్రభు ఆజ్ఞ. ఈ ఆజ్ఞ జీవార్థమైన ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అంటే? మరణార్థమైన మానవుడికి జీవార్థమైన ఆజ్ఞ. శారీరకంగా మరణానికి సిద్ధంగా ఉన్నాడు, ఆత్మీయ మరణానికి కూడా సిద్ధంగా ఈ మానవుడికి జీవార్థమైన ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అండి? జీవించే ఆజ్ఞ. నిత్యజీవం పొందే ఆజ్ఞ, జీవార్థమైన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? మాకు అందరూ చెప్పండి. మొదట ఒకటి, సువార్త వినాలి. అది ప్రభు ఆజ్ఞ. 2, సువార్త నమ్మాలి. ప్రభు ఆజ్ఞ. బాప్తిసం పొందాలి. ప్రభు ఆజ్ఞ. క్రీస్తు సంఘములో సభ్యులు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి. ప్రభు ఆజ్ఞ. మత్తయి సువార్త 28:18 చూస్తే సమస్త శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందండి. ఆజ్ఞ. అది ఆజ్ఞ, ప్రభు యొక్క ఆజ్ఞ. పాటించేవాడి క్రైస్తవుడు అంటే దైవాన్ని పాటించిన వాడు అని అర్థం. క్రీస్తు సంఘములో అంటే రోమా పత్రిక 16:16 క్రీస్తు సంఘములన్నీ బైబిల్ ఏముందండి? క్రీస్తు సంఘంలో ఉండాలి ఆజ్ఞ. 5, 4 క్రీస్తు సంఘములో ప్రభు శిష్యులుగా అని మత్తయి సువార్త మనం చదువుకున్నాం, రోమపత్రిక చదువుకున్నాం. 5వ సంగతి, క్రీస్తు సంఘములో సత్యారాధకులు ఉండాలి. క్రీస్తు సంఘంలో ఏ ఆరాధన అంటే? మనం ఏ ఆరాధన చేస్తున్నాం? సత్యారాధకులము. అది ఆజ్ఞ. అపొస్తలుల కార్యం 2:41-42లో 3,000 మంది బాప్తిసం పొంది సత్యారాధన ప్రారంభించారు. 3,000 మందితో సంఘం ప్రారంభమైంది. క్రీస్తు సంఘం 42లో సత్యారాధన ప్రారంభమైంది. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతోనూ ఆరాధించారు. సత్యారాధన దొరికిందండి? సంఘం దొరికిందా? సువార్త దొరికిందా? రక్షణ దొరికిందా?
సత్యారాధన ఎందుకు అని అంటే లోకంలో తెలియని ఆరాధన ఉంది, వ్యర్థారాధన ఉంది, స్వేచ్ఛారాధన ఉంది. కనుక వీటిలో కాకుండా సత్యారాధన ఉండాలి. మనకు దొరికిందా? దొరికిందండి. అందరూ చెప్పాలా? దొరికిందండి. మనం ఆరాధించే ఆరాధన వ్యర్థారాధన, స్వేచ్ఛారాధన, తెలియని ఆరాధన, ఏ ఆరాధన? తెలిసే తెలియ కూడా కాదు, మూఢభక్తి కాదు. ప్రకటన బైబిల్ ఎల్లప్పుడూ చదవాలి, వినాలి, అందులో సంగతులు గైకొనాలి. అప్పుడే మనకు క్షేమం అండి. ప్రకటన 1:3 సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. నన్ను ఏం చేయాలి? మనం ఆశీర్వదించబడాలంటే, శరీరానికి ఆత్మ కాపుదలు కావాలంటే, ఏమంటే రక్షణ పొంది సత్యారాధన వాడు ఏం చేయాలంటే బైబిల్ చదవాలంటే ఎప్పుడు వాక్యాన్ని ప్రయత్నం చేయాలంట. ఇవాళ ఆరోగ్యం ఎందుకంటే నేను వాక్యం నాకు ఏమిస్తాడో దేవుడు, ఏ వాక్యం ఇస్తాడు దేవుడు రావాలంట, వినాలంట, చదవాలంట, వినాలంట, వాటిని గైకొనాలంట, ఏం చేయాలంటే ఆచరించాలంట. అప్పుడు నీవు ధన్యుడవు, ఆశీర్వదించబడిన వాడు, ప్రమాదాల నుంచి, వ్యాధి బాధల నుంచి, కష్టాల నుండి, నరకం నుండి తప్పించే దేవుడు, ఇది శరీరంగా తప్పించే దేవుడు, కాపులిచ్చే దేవుడు, ఆత్మీయంగా తప్పించే దేవుడు, ఆయన ఇచ్చాకనే పరలోకం వచ్చే దేవుడు. కావాలా? అందుకని దేవుడి వాక్యం కావాలా? చదవాలా, వినాలా, ఆచరించాలా? ఏం చేద్దాం మనం? ఎప్పుడు వరకు? ప్రకటన 2:10 మరణ వరకు నమ్మకముగా ఉండుడి, నేను మీకు జీవకిరీటం ఇచ్చేది. ఏంటంటే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెడ్ల వైపు అపవాదాలు కష్టాలు అంటండి, అపవాద ప్రమాదాలు అంటండి, అపవాద నష్టం అంటండి. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. ఎప్పుడు వరకు అంటే ఒక నిశ్చయిత కావాలండి మనకి. ఏ క్షణం అంత కాదు కనుక జీవితకాలం దేవుని సన్నిధి కావాలి నాకు. అంతకాలం ఏ సన్నిధి? దేవుని సన్నిధి కావాలి నాకు. దేవుని తోడు, దేవుని కాపుదల, అలా జీవించాలండి. లోకంలో ఎవరు రక్షించలేడు మనల్ని, లోకంలో ఎవరో రక్షించలేడు. ఫ్రీ బస్ ఇచ్చారండి ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం ఫ్రీ బస్ అండి. కర్ణాటక కూడా, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ఫ్రీ బస్ అండి. ఏమంటే పని లేకపోయినా సరే అమలక్కలు పని లేకపోయినా సరే ఫ్రీ బస్ అంటే మా ఎవరు అంటుందండి, ఎక్కడికి పని లేదు, ఫ్రీ బస్ అంటే ఒకసారి వెళ్ళొచ్చారు అంటుందండి. ఇప్పుడు ఆ బస్సులో మాకు ఏం జరిగింది? ఇప్పుడు జాగ్రత్త, అవసరం ఉంటే బయటకు వెళ్ళాలి, అవసరం ఉంటే బయటకు వెళ్ళాలి. ఏముంటాడంటే అవసరం కావాలంటేనే అమ్మా చెప్పలే ఏముంటే అప్పుడు మా ఆవిడ అడుగుతుందని చెప్పి అదే జ్ఞాపకం వస్తుంది నాకు. ఏమంటే ఫ్రీ బస్ అంటే ఎక్కడ కుదరవేంటి అనుకోవాలండి. మా మనవరాలు ఉందండి, స్కూల్ సెలవిచ్చారంట. ఏమంటే స్కూల్ సెలవిస్తే ఎక్కడ చదువుకోవాలంటే ఫ్రీ బస్సులో చదువుకోవాలంట. హోంవర్క్ ఫ్రీ బస్సులో చేస్తాడండి. ఎక్కడ? కాకినాడ వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఫ్రీ బస్సులో వెళ్ళి హోంవర్క్ రాసుకుందంటండి.
తెలుసుకుందా ఓవర్ జాగ్రత్త ఉచితంగా వచ్చింది చెప్పి కిసనాలు పెట్టుకుని తాగేయకండి. అవసరం లేక బయటికి వెళ్ళకండి. అవసరం లేకుండా బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్ళకండి. అవసరం ఉంటేనే ఏమండి దేవుని సన్నిధి కోరుకోండి. ఏ సన్నిధి ఫ్రీ బస్ కాదండి, దేవుని సన్నిధి కోరుకోండి. ఏ సన్నిధి? దేవుని సన్నిధి. దేవుని కోరుకోండి. జీవితకాలం ఎంతకాలం నమ్మకం. ఎందుకంటే ఈ లోకంలో కన్ను మూసిన వెంటనే పాతాళంలో అగ్ని జ్వాల కన్ను తెరుస్తాడంటాడు. యేసుప్రభువు చెప్పారు. ఈ లోకంలో కన్ను మూసిన వెంటనే పాతాళంలో ఏముంది? అగ్ని జ్వాల. యేసుప్రభు వచ్చిన తర్వాత తీర్పులో అగ్ని గంధకములతో మండుకొండము. ఏమంటే అగ్ని గంధకములు మండు గుండం ఆత్మకే. శరీరానికి కంటే ఎక్కువ ప్రమాదం ఉన్న ఆత్మకండి. నువ్వు జాగ్రత్తగా దేవుడు లేకపోతే, నమ్మకపోతే, ఆయన చిత్తానికి శిరస్సు వచ్చకపోతే, ఆయన సన్నిధి కోరుకోకపోతే, వాక్యాన్ని ఆశించకపోతే, వాక్యాన్ని నమ్మకపోతే కన్నుమూసిన వెంటనే అగ్ని జ్వాల ఉందండి. మట్టి మట్టి గాలి కాదు అనకండి. ఏమనకండి? ఇలా చేస్తే లేకపోతే అనకండి. క్రైస్తవుడు జ్ఞానవంతుడండి, జ్ఞానవంతురాలండి. దైవ జ్ఞానం పొందిన మనం. దైవ జ్ఞానం ఏ జ్ఞానం? కనుక ఇక్కడ కన్నుమూసిన వెంటనే ప్రభు నమ్మకపోతే, రక్షణ పొందకపోతే ఆయన రక్షకుడిగా ఉండడండి. ఆత్మకే పాతాళ అగ్నికి వెళ్ళిపోతాడండి. అక్కడ కన్ను తెరుస్తాడండి. ఏమంటే రెండోది ప్రభు వచ్చి తీర్పు ఉందండి. తీర్పులో అగ్ని గంధమంతో మండు కూడా ఉందండి. అగ్ని గంధమంతో మండు నరకము అగ్ని గుండమని పేరెట్టారు దాన్ని. ఏమండి యోధ పత్రికలో ఆఖరి మాట, యోధ పత్రికలో 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. పరశరీరానుసారులైన నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట చాలా విలువైన మాట. చాలా మంది కొన్ని కారణాలు బట్టి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆత్మహత్యలు చేసుకోవడంలో అగ్నికి కూడా ఆపుతుంటారు కొంతమంది. స్త్రీలు ఎక్కువగా కష్టాలు నష్టాలు అనుభవించిన కోపంతో అగ్ని కాల్పోయేవాడు కూడా ఉన్నారు. ఇలా ప్రమాదాలు కూడా కాల్పోయేవాడు ఉన్నారు. ఏమండి సొదొమ గొమొర్రా పట్టణాలు జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలనే ఆదికాండం 19 జ్ఞాపకం చేశారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కాల్పోయి అంటాడు. కొత్త నిబంధన చెప్తారు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా పట్టణాలు కూడా కాలిపోయి అంటారు. కాలిపోయాడు ఆలోచన అయిపోయింది అనుకున్నారు వాళ్ళు, లోకం కూడా. ఈ వాక్యలు ఏం చెప్తారంటే శారీరకంగా కాలిపోయాడు, ఆ రోజు అయిపోలేదండి. ఇప్పుడు ఆత్మలు కాదని చెప్పారండి. ఇక్కడ సుందరబాబు పట్ల కాలిపోయిన వారి ఆత్మలో ఇప్పుడు కాదని చెప్పారండి. మంచి చెప్పాలి ఒకసారి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైన నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. విజయబాబు అర్థమైందా?
ఏం చేస్తాడు? నిత్యాగ్ని. ఆ రోజు అయిపోలేదు అంటాడు దేవుడు. ఆ రోజునే అయిపోలేదు. ఆ రోజు శరీరానికి అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఏమంటే ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర చనిపోయిన వారిని మాట్లాడుతూ ఈ రోజు కూడా వారు అగ్నిలో నిత్యాగ్నిలో కాపునారంటండి. నిత్యాగ్నిలో ఆత్మకంత ప్రమాదం ఉందండి. కనుక మనము అతి జాగ్రత్తగా ఉన్నాం. ఆ జాగ్రత్త ఏంటంటే దేవునిలోనే, వాక్యంలోనే. వాక్యం బట్టి ఉంటే అతి జాగ్రత్త ఉన్నట్టు లెక్క. వాక్యంతో జీవిస్తే అతి జాగ్రత్త ఉన్నట్టు లెక్క. నీవు ఏదో సదుపాయాలు కలిగి చేసుకుంటే జాగ్రత్త రాదండి. వాక్యం ప్రకారం జీవిస్తే రక్షణ వస్తుంది, కాపుదల వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉన్నాడు వాక్యం ప్రకారం దేవుల్లో, బైబుల్లో, వాక్యంతో, వినయంలో, భయభక్తులతో జీవిస్తే నువ్వు జాగ్రత్తగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా? సమయోచిత సహాయం అంటుందా? ఉంది. బయట క్షేమమే, లోపల శరీరానికి క్షేమం, ఆత్మకి లోకము ఎవరి చాలా ప్రమాదాలు ఉన్నారండి. మన కుటుంబాల్లో ఉన్న ఎవరిస్తులు గర్తించుకుందామండి. వ్యసనాన్ని సమర్థించకండి, పాపాలను సమర్థించకండి. ఏమండి ఇక్కడ భక్తులు ఉన్న వారు ఎవరు కూడా వ్యసన పాలు అవ్వకూడదండి. వ్యసనం చాలా ప్రమాదం అండి. ఆ వ్యసనపరుడు పేరు దుర్మార్గుడు అండి. ఆ వ్యసనపరుడు పేరు చెడ్డవాడు అండి. ఆ వ్యసనపరుడు వ్యక్తి ఆడు హానికరుడు అండి. నష్టం కలిగించేవాడు అండి. తనకు నష్టం కలిగించేవాడు, సమాజం నష్టం కలిగిస్తాడు. ఇవాళ ఆ సమాజంలో మనం ఉంటామండి. మన కుటుంబాన్ని హెచ్చరించుకుందామండి. భార్య నుంచి కూడా జాగ్రత్తగా పెంచుకుందామండి. జాగ్రత్తగా ఉందామండి. మీ అందరూ ఉన్నారండి.